వెల్కమ్ టు సినిమా స్కూల్. నేను మీ సినీ మ్యాన్. లేటెస్ట్ గా ఓజీ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మన మాజీ మంత్రి మరియు వైసీపీ నేత అయిన అంబటి రాంబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ అంటేనే అంతెత్తున ఎగిరిపడే అంబటి రాంబాబు ఓజీ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారు అనేది క్లారిటీగా చూస్తే, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు నటించిన బ్రో మరియు హరిహర వీరమల్లు అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి. అందువల్లే ఓజీ సినిమా మీద అతను ఖచ్చితంగా విజయం సాధించాలి అన్న ఉద్దేశంతో కలిసితో పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం. దాంతో పాటు డైరెక్టర్ గత 2 సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని హిట్ చేయాలని గట్టి పట్టుదలతో కలిగి ఉంటాడు. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దానయ్య గారు ఈ సినిమా కోసం అనుకున్న దానికన్నా ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ఇంతమంది పట్టుదల మీద రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కొంతమేరకు ఆకట్టుకున్నా సరే మంచి ఫలితాలు ఇస్తాయని నమ్ముతున్నాను. హరిహర వీరమల్లు సినిమా హడావిడిగా తీశారు. అనుకున్న స్థాయిలో గ్రాఫిక్స్ చేయలేకపోయారు. చివరికి సినిమా విడుదలైతే చాలు అన్న పరిస్థితుల్లో షూటింగ్ జరిగింది. ఓజీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను కూడా పక్కన పెట్టి తీసిన సినిమా. అందువల్ల ఖచ్చితంగా విజయవంతం కావాలని నా కోరిక. పవన్ కళ్యాణ్ సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా ఆయన మాకు ప్రత్యర్థి కాబట్టి అలా విమర్శిస్తుంటాం. అవి కూడా సద్విమర్శలే చేస్తాం అంటూ అంబటి రాంబాబు గారు ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు రివ్యూపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై ప్రశ్నించమని జగన్ చెప్పడం మానేసి నువ్వేంటి సినిమా రివ్యూలు ఇస్తున్నావు? ఎక్కడో కొడుతుంది సీను అన్నట్టుగా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది రాంబాబు. నీ బతుకు ఇంకా రివ్యూలు చెప్పుకొని బతకడమే. త్వరలో పార్టీ మారే ఆలోచన ఏమన్నా ఉందా? మంత్రి స్థాయి నుంచి రివ్యూలు చెప్పుకునే స్థితికి దిగజారిపోయావు అంబటి అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే దీనిపై మీ కామెంట్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ సినిమాని ప్రేమిద్దాం, మంచి సినిమా మీద మన ప్రేమని చూపిద్దాం.